ఎవరు రాశారు? ఎందుకు రాస్తారండి? ఎందుకు రాస్తారు? వైఎస్ఆర్సీపీ తరఫున రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా. అవన్నీ ఎనానమస్ లెటర్ కన్సిడర్లో తీసుకుంటారా? సత్యనారాయణ పేరుని రాస్తే ఎలవేపుగా బాధికలు మంచిగా రాశాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు. ఎవరో రాస్తే వాటన్నింటినీ తీసుకోలేదు. మా లెటర్ మా పార్టీ విధానం ఇదేని చెప్పి అని రాస్తే తీసుకుంటారు. అది లేని దానికి ఇలాంటి పాత నిర్మాణం చేస్తూ దాన్ని బురదల్లడానికి ప్రయత్నం చేస్తే ఎలాగండి? చేతకాని వాడు అంటే ఆ మధ్యలో మా మధ్యలో బాగా వాయించలేదు, లేకపోతే నేను బాగా గెంతేవాడిని అంటారా? అలా ఉంది చూస్తుంది. కరెక్ట్ కాదు కదా. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో రాజధాని ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అయ్యో నా మాట అంటావా? వాళ్ళు పత్రికల్లో రాస్తారు, మీ టీవీలో చూపెడతారు, ఇలాంటి 2-3 టీవీల్లోనూ. దానికి సమాధానం చెప్పండి, ఏం చెప్తాను చెప్పి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఈ అధికారి నేను అధికారి చెప్పమను, ఓ పోలీస్ అధికారిని చెప్పమను. ఇగో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంట్ ABCD లేదు టీవీలో ఆయన తాలూకా అప్పుడు చెప్తాము. అంతేగాని చెప్పకుండా ఊహలతో రాసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తామండి? ఇది ధర్మం. అది మీరు అడగకూడదు, మేము అలాంటి వాటికి మేము రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు తెలుసు కాబట్టి మనకి ఏ విధంగా మ్యాన్పేట్ చేస్తున్నారో, ఏ విధంగా దాన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ఏ విధంగా చూపెడతారో మనం చూస్తున్నాం కదా. దాన్ని ఎలా రెస్పాండ్ అవుతాం?